ఇది దారుణమైనటువంటి ఘోరాతి ఘోరం ఘోరాది ఘోరము మనం చెప్పినట్టుగా ఇది దారుణమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటనలు భారతదేశంలో ఏ మూల కూడా జరగకూడదు, ఏ మూల కూడా జరగదు, ఏ హిందువు మీద కూడా జరగడానికి వీల్లేదు, ఏ హిందూ దేవుళ్ళ మీద కూడా జరగడానికి వీల్లేదు. ఇది ఒక ప్రజాస్వామ్యం అని మన దేశం అని మనం చెప్పుకుంటున్నా, మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు దీనికి సరైన చట్టాలు కూడా ఉండాలా. ప్రజాస్వామ్య దేశం ఓకే, ప్రజలందరూ ఒకటే, అందరూ ఒకే ధర్మము, ఒకే న్యాయము, ఒకే చట్టంలో లేకుండా ఇతర మతస్థులు అన్య మతస్థులు కూడా ఉన్నా సరే, కానీ ఏదైతే మన రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారం గౌరవించబడాలి. కానీ అది జరగడం లేదు. ఒక దేశంలో ఇది హిందూ దేశం, భారతదేశం యాక్చువల్గా హిందూ దేశం, శ్రీరాముడు శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి దేశంలో ఆ రోజులనే న్యాయాలు చట్టాలు ధర్మాలంతా కూడా ఆ కాలం నుంచే ఉన్నాయి. ఇవి కొత్తగా ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా, మోదీ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఈ చట్టాలను తీసుకురాలి. అప్పటి నుంచి ఏవైతే ప్రవేశపడ్డాయో దాన్నే ఆధారం తీసుకున్నారు, అదే లా అయింది. ఆ లా ప్రకారంగానే ప్రజలు జీవిస్తున్నారు. మరి అది గౌరవించబడాలా లేదా? భారతదేశంలో అది జరగటం లేదు. అది ఒక మతస్థుని పైకి తీసుకుపోతున్నారు, ఇంకొక మతస్థుడు ఈ దేశం ఏది నాది అని ఛాతి గుద్దుకొని ఎవడైతే ఈ దేశంలో ఉన్నాడో వాడిని తొక్కేస్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుంది? ఇది అదే నిన్న మొన్న భారతదేశం కన్నా తర్వాత ఏర్పడినటువంటి ఇస్లామిక్ రాజ్యాలు ఏవైతున్నాయో వాళ్ళ చట్టాలను చూస్తే మన చట్టాలను చూస్తే విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళ చట్టాలు ఏమున్నాయి? తప్పు చేసిన వాడిని నరికేయడము, ఉరి శిక్షలు తీయడము, ఇలాంటి చట్టాలు ఉన్నాయి. వాళ్ళని జైల్లో పెడితే వాడు రాడిగా బయటికి. అటువంటి చట్టాలు వాళ్ళ మసీదులో కానీ ఇక్కడ కానీ ఏదైనా దేవుణ్ణి దూషించినా, వాళ్ళ అధర్మం పాటించినా అక్కడ వాళ్ళకు ఉరితాడే. కానీ ప్రజాస్వామ్యం అని చెప్పి ఇక్కడ ఆ చట్టాలే లేవు. ప్రజాస్వామ్యం అంటున్నాం అంతే, ఎవడేం చేసినా చేసుకో చెల్లుబాటు. ఆ విధంగా వాళ్ళని ఇంకా పైకెత్తుకొని వాళ్ళతోనే మేము ఉన్నాము అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాలు ఏవైతే కొన్ని ఉన్నాయో వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల, అన్ని మద్దతులకు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు రెచ్చిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ రెచ్చిపోవడం వల్ల హిందూ దేవాలయాలను, హిందువులని చంపబడుతున్నారు, అపవిత్రంగా చేయబడుతున్నారు. ఇది మారాలా, చట్టాలు రావాలా, కఠినమైన చట్టాలు రావాలా. ఇటువంటి సంఘటనలు చేసిన వాళ్ళకు ఉరి శిక్షలు కూడా తీసేటువంటి ప్రభుత్వాలు రావాలా. ఇప్పుడు మోదీ గారు ఒక్కొక్కటి చేస్తుంటే దాన్ని ఖండిస్తున్నారు వీళ్ళు, దాన్ని అదే తప్పు అంటున్నారు. అవి తప్పు కాదు, అవి నిజం. రేపు రాబోయే రోజుల్లో హిందూ ధర్మము కానీ చెల్లబడాలన్నా, హిందువులు బ్రతకాలన్నా, హిందూ పరంపర ఇక్కడ చెల్లుబాటు జరగాలన్నా ఇటువంటి కఠినమైన చట్టాలు రావాలా. హిందువులు అప్పుడే సంరక్షించబడతారు, అప్పుడే హిందూ దేవులకు మొక్కుబడులు ఇవన్నీ కూడా మంచిగా ప్రజాస్వామ్యం లాగా ఉంటాయి. జరిగింది పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి, రేపు జరుగుతాయి, అట్లా మంచిగా ఉంటాయి. గుళ్ళు గోపురాలు విలసిల్లుతాయి. ఆ కాలంలో మనం చూసినాం, గజని మహమ్మద్ వీళ్ళు అందరూ వచ్చి రాముని గుడిని కూలగొట్టేసిండ్రు. అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి మన దేవాలయాలన్నీ కూడా అవన్నీ కూడా కూలగొట్టబడి వాళ్ళ వల్లనే కదా ఇవన్నీ కూలబడినాయి. మన హిందూ ఏదైతే సంస్కారం ఆ రోజులో వర్ధిల్లబడిందో ఈనాడు పూర్తిగా పోయింది. అది వాళ్ళ వల్ల అప్పుడు పోయినా మళ్ళీ వీళ్ళు పరంపర మళ్ళీ మంచిగా కొద్దిగా జరుగుతున్నటువంటి తరుణంలో మళ్ళీ మొదలైంది. ఇదంతా మొన్ననే పాకిస్తాన్తో జరిగింది. బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నాం, అక్కడ కూడా హిందువులను బతకనిస్తారు కదా. పాకిస్తాన్లో అసలే బతుకు, వాళ్ళు పాకిస్తాన్లో కూడా హిందువులు అయితే వాళ్ళు రోడ్ల మీద కూడా బతుకుతారు. అటువంటి సంఘటనలు వాళ్ళకి ఏమీ లేదు, అక్కడ ఎలాంటి లేదు. బంగ్లాదేశ్లో కూడా చంపేసేస్తున్నారు. మరి భారతదేశంలో వాళ్ళు సంరక్షించబడుతున్నారు, వాళ్ళకి చెల్లుబాటు జరుగుతున్నది. మరి ఆ దేశాల్లో మన హిందువులకు చెల్లుబాటు అయితే ఇక్కడ వాళ్ళకి చెల్లుబాటు. ఇదంతా ఎందుకండి? ఇదంతా జరుగుతున్నప్పుడు మనకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించి సన్మార్గంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాటికి సూట్ చేయాలి, వాళ్ళ చట్టాల ప్రకారంగానే సూట్ చేయాలి, ఉరిశిక్ష చేయాలి. అటువంటి చట్టం తీసుకొస్తేనే రేపు ఇంకా ఈ దేవాలయాలు రక్షించబడతాయి, హిందువులు రక్షించబడతారని దీన్ని మేము చెప్తూ ఇటువంటి ఏదైతే చేసిరో దుర్మార్గం పని, అపవిత్ర పని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ గుడి ఫౌండర్ ఇదే నేను ఇటుకలు పేర్చుకుంటే ఇక్కడ దేవాలయం 40 సంవత్సరాల సంది నేను ఒక హిందువుడిగా ఉన్నప్పటి నుంచి దేవాలయాన్ని ఇంత పెద్దగా చేస్తాం. ఈ దేవాలయము ఇప్పుడు అమ్మవారి దేవాలయం నిత్యం పూజలతోని ప్రతి పండుగలు కూడా లక్షలాది రూపాయలతో ఇక్కడ
బోనాలు కానీ ఉత్సవాలు కానీ సంక్రాంతి దసరా దీపావళి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి. ఇక్కడ అంతా కూడా బండ్లు దేవాలయం ఇక్కడ మొత్తం కొత్త బండి కొనుక్కున్నారు. ఈ దేవాలయానికి వచ్చి పూజలు చేసుకొని పోతారు. బ్రహ్మదత్తుల చేత పూజించబడుతున్నారు. ఇక్కడ దేవునికి పూజలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి దేవాలయాలు సంరక్షించబడాలి. ప్రభుత్వం గుర్తించాలని మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం రావాలి. ఇప్పుడు మా వారు చెప్పినట్టుగా ప్రభుత్వం రావాలి, జరిగేదాన్ని పరిశీలించాలి, అవన్నీ చేయాలి, రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇది ప్రభుత్వం బాధ్యత ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ఎందుకంటే మీరు ఎన్నికల్లో నిలబడటం ఎందుకు, మీరు గెలవటం ఎందుకు, వాళ్ళు ఓటు వేసుకొని నేను ఒకటే మార్గంలో పోతా అంటే ఇది ఎంతవరకు న్యాయం జరుగుతుందో అంత చూడాలి. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇది చెల్లదు. ఇటువంటి ప్రభుత్వాలు కూడా పడిపోయే రోజులు కూడా వస్తాయి. రేపు హిందుత్వము మళ్ళీ వర్ధిల్లేటువంటి మార్గాలు కూడా రేపు వస్తాయి. అట్లా వస్తేనే హిందూ భక్తుల దేవాలయాలు కూడా బతుకుతాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సార్ మీరు అసలు వీళ్ళందరినీ ఎందుకు మన గవర్నమెంట్ అంతా రక్షిస్తుందని అనుకుంటున్నారు? వాళ్లకు ఇంత గౌరవాలు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళ ఓట్లతో వాళ్ళు పరిపాలన చేసుకోవాలి. వాళ్ళ ఓట్లంతా వన్ సైడ్గా పడతాయి కాబట్టి హిందువుల ఓట్లు చీలిపోతాయి. వాళ్ళ ఓట్లన్నీ ఒకటే డబ్బాలు పడతాయి. హిందువుల ఓట్లు కూడా అనేక డబ్బాలు పడతాయి. హిందువుల డబ్బాల వాళ్ళ ఓట్లు రావు. ఇక్కడికించి అక్కడ పోతాయి. ఇక్కడ మైనస్ అవుతుంది, అక్కడ ప్లస్ అవుతుంది. అది బాగా అర్థమైపోయింది. అది మైనారిటీని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు. ఆ బుజ్జగించడం వల్ల వాళ్ళు ప్రభుత్వాలు గెలవగలుగుతున్నారు, లేకుంటే లేదు. మొన్న ఉదాహరణకు మనం చూసాం, బంజారాహిల్స్లో ఎన్నిక చూసాం. ముస్లిమ్స్ అంతా ఒకటైనారు, అక్కడ క్యాండిడేట్ గెలిచారు. ముస్లిమ్స్ అంతా ఒక్కటైతేనే అక్కడ క్యాండిడేట్ గెలిచారు. ముస్లిమ్స్ అంతా చీలిపోయినంటే ఇక్కడ క్యాండిడేట్ గెలిచారు. అక్కడ తేడా ఉంది అనమాట. అంటే ఇది ఒక తారుమారు చేసే విధానం, గెలిచే విధానం అనమాట. ఆ విధంగా వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. రాజ్యాలు తెచ్చుకుంటూ పరిపాలన చేస్తుంది. ఒక్కొక్క కంట్రీలో ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి అక్కడ బీజేపీ గెలుస్తుంది. అట్లా హిందూ గెలుపు జరుగుతుంది. ఎక్కడైతే గుర్తించలేరో అక్కడ హిందువులు పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఒక ఇండియనేనా లేకపోతే ఏంటి, అసలు ఐడెంటిటీ ఏంటి, ఆయన ఎవరు ఏంది అనేది పోలీసులుగా కూడా వెల్లడించలే. మొన్న జరిగిన వెంటనే మా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వాడు వాళ్ళు కొన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది. వాటిని ప్రశ్నించడం జరిగింది. వాని మీద ఇలాంటి చేసుకోవాలి. అది అదే పండుగ ఉంది. కాబట్టి మేము ఆదివారం రోజున హిందూ శక్తి అంతా కూడా ఎండబెట్టి ఎక్స్ రోడ్ నుంచి మొదలుకొని మల్కాగిరి విజయాలు కూడా ఇదంతా కూడా బైకురాలు ఉంది. వేలాది మంది హిందూ అంతా బజరంగాలు కానీ బీజేపీలు కానీ హిందువులు కానీ అందరూ కూడా అందులో పాల్గొంటారు. దీన్ని విధంగా ఖండించేటువంటి కార్యక్రమం ఆదివారం రోజు ఉంది. ఆనందబాగ్లో కూడా విశ్వ పరిషత్ సభ్యులు నాయకులు రాబోతారు. వాళ్ళతో కూడా ఇది చెల్లదు. ఇది వాళ్లకు రేపు ఈ ఏవైతే కొబ్బరికాయలు అమ్ముకోవడం, పూలు అమ్ముకోవడం ఇవన్నీ చేస్తూ గులకాడ బతుకుతున్నారు. బతుకుని ఇటువంటి పని చేస్తున్నారు. వాళ్ళని ఇక్కడ ఇలాంటి అమ్మకాలు గిమ్మకాలు తెలుపుకోవాలంతా బైకాట్ చేసేటువంటిది కూడా మొదలవుతుంది. ఇంకా రేపు వాళ్ళ దుకాణాలు ఇక్కడ పెట్టినా పెట్టనియరు. వాళ్ళ దగ్గర కొనుగోలు కూడా బంద్ అయిపోతాయి. వాళ్ళని ఇప్పుడు సెకండ్ పౌరులైనా చూసేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఎత్తుకునే పెట్టుకొని వాళ్ళని ఇంతవరకు తీసుకొస్తుంటే ఇవాళను ఈ దేశంలో రెండో పౌరుడిలాగానే చూడాల్సిన దినాలు కూడా ఆ రోజులు కూడా వస్తాయని ఈ సందర్భంగా నేను చెప్తాను. ఇంకొకటి సార్, మీరు అసలు ఇప్పటి వరకు డీటెయిల్స్ ఎందుకు వెల్లడించలేదు? మొన్నటి నుంచి ఇప్పటికి సంఘటన అయి 3 రోజులు అవుతుంది. మొన్నటి నుంచి అదే సంఘటన సమయం నుంచి ఆ రోజు 2 గంటల రాత్రి దాకా ఇక్కడ అందరూ ఉన్నారు. పోలీసులకు అప్పగించడం, పోలీసు ఇక్కడ కూడా
ఉద్యమం జరిగింది, ధర్నా జరిగింది. తెల్లారి 6 గంటల నుంచి మొదలైంది. నిన్న కూడా మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా జరిగింది. తర్వాత కూడా వాళ్ళకు ఈ పండుగ సందర్భంగా మనం వెసులుబాటు చేసినాము. ఎందుకంటే భక్తులు మన సంక్రాంతి హిందువుల పండుగ కాబట్టి ఈ 2 రోజులు మళ్ళా ప్రజలని ఇబ్బందుల పాలు చేయదు. వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు, అక్కడిక్కడ పోతారు, బస్సులలో పోతారు. మళ్ళీ 13, 14, 15 పండుగ ఉన్నది, ఊళ్ళలోకి పోతారు. ఊళ్ళలో కూడా పోయి సంక్రాంతి పండుగ కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇది ఈ పండుగ సందర్భంగా ఈ వెసులుబాటు కూడా చేస్తా ఉన్నాం. మళ్ళీ దీని మీద పోలీసులు అంతలో కూడా వాళ్ళకు కూడా సమయం ఇచ్చినాము. సమయం ఇవ్వాలా, సమయం కూడా ఇచ్చినాము. ఇక ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారు అని వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనమాట ఫర్ ఫ్రమ్ పోలీస్ సైడ్. సో ఆఫ్టర్ దట్ విల్ టేక్ మళ్ళీ అగైన్ ది ప్రోగ్రామ్ మళ్ళీ అవుతుంది, మళ్ళీ మొదలుకు వస్తుంది ఇది. కాబట్టి సండే రోజు నుంచి మళ్ళీ అగైన్ విల్ బైక్ ర్యాలీ అండ్ బహిరంగ సభ ఆనంద్ బాగ్. మనం వదులుతలేం, దాన్ని ప్రోగ్రామ్ ఓన్లీ విల్ గివ్ 3 days time for investigation for పండుగ festival purpose. That's all only. Okay. Again we'll on Sunday we'll do the same action. కంటెక్ట్ చేసిన ఒకప్పుడు వైస్ చైర్మన్ అయినా 2 సార్లు కౌన్సిలర్ అయినా ఈ గుడికి ఫౌండర్ మల్లికార్జున దేవాలయాలు ఇక్కడ ఉన్నాయో, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కానీ, సాయిబాబా గుడి కానీ, శివుడు కానీ, ఇక్కడ 3 గుళ్ళు కానీ ఇక్కడ ఇవన్నీ కూడా నేనే ఫౌండర్. నేనే ఎల్డర్స్ పర్సన్ ఆఫ్ దిస్ సొసైటీ. ఇక్కడ బాధ్యత. ఇక్కడ అక్రమాలు జరిగినా ఏం జరిగినా అంతా నేనే చూస్తాను. ఫౌండర్ వాజ్పేయి నగర్ అక్కడ ఇచ్చాము, బాలాజీ నగర్ ఫౌండర్, పద్మావతి నగర్, కేశవ్ నగర్ ఇవన్నీ కూడా వేలాది స్లమ్స్ కూడా నేనే బాట వేసిన. ఇండ్లు అంతా ఇచ్చాం. నిజాయితీగా మనం పనిచేస్తాం, ధర్మంగా పనిచేస్తాం, ఆ పద్ధతిలో మనం పనిచేస్తాం. నో బడీ క్రిటిసైజ్ అగెన్స్ట్ మీ ఎవడో చేయలేడు. ఐఎమ్ లైక్ దట్. అయితే మమ్మల్ని అసలు టచ్ కూడా చేయనిస్తలేరు. ఇలాంటి దానికి మాకు ఒక చట్టం కావాలి, మా హిందూ దేవాలయం మీద ఒక చట్టం తీసుకొచ్చి రావాలని మేము కోరుతున్నాం. ఓకే, సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హిందువులంతా ఏకం కావాలా, హిందూ దేవాలయం మీద సెక్రటరీ కావాలి. హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం తీసుకుంటారు కానీ హిందూ దేవాలయాన్ని పట్టించుకొని ఆదుడే లేడు. మాకు సెక్యూరిటీ కూడా కావాలి. అంటే ఏ రకంగా ఏం చేస్తే వీళ్ళు మారుతారని మీరు అనుకుంటారు? వీళ్ళు ఏ రకంగా చేస్తే మారుతారంటే, మేము ఆ రోజు సాటర్డే రోజు అతన్ని దొరికించుకున్నాము. అతనికి ఏ పనిష్మెంట్ ఏ విధంగా అతనికి చెప్పాలో అదే విధంగా బుద్ధి చేసినాం, చెప్పినాం. అతనికి మతిస్థితి లేదంటారండి. ఓకే, మతిస్థితి లేదని చెప్పేసి జస్ట్ అనుకుందాం. అతన్ని క్యాప్ పడిపోతే తీసుకొని చంకలో పెట్టుకుంటున్నాండి. మతిస్థితి లేనోడు మతిస్థితి లేనట్టే ఉండాలి కదా మేడం. అతను చంకలో పెట్టుకోవడము, అది ఏమంటారు జోబులో పెట్టుకోవడము, ఇవన్నీ మతిస్థితి లేకపోయినట్టు ఉండాలా. వాడు మతిస్థితి లేదు అని చెప్పేసి కప్పిపుస్తున్నారు. ఎవరు కప్పిపుచ్చుతున్నారు? పోలీసు ఎట్లా అంటే అధికారులే కప్పిపుస్తున్నారు. వానికి మతిస్థితి లేదని. మతిస్థితి 100% ఉందండి. ఎందుకు లేదు? సాటర్డే రోజు నేను కూడా ఉన్నా, సాటర్డే రోజు నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నా. మేము కూడా మాట్లాడడం, మేము ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫాలో అవుతుండండి. వాడు ఏ విధంగా వాష్రూమ్ చేసిండో అదే విధంగా వానికి నాలుగైతే నాకు పిచ్చిండే. ఆ రోజు నైట్ 100% నాకు పిచ్చిండే. వాడు మేము చెప్తుండే వాడు ఫాలో అవుతుండండి. వాడు మతిస్థితి లేకపోతే వాడు ఎట్లా అంటే మెంటల్గా ఇలాగనే ఉండాలి, ఇలాగనే ఉండాలి. అంటే మన హిందూ దేవతలకు వచ్చేవారికి మతిస్థితి ఉండదు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి వాళ్ళ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదండి? మన దగ్గరికి రావాలని చెప్పి ఏముందన్న, అంతేనా కాదా? నీకు మతిస్థితి లేనప్పుడు నీ దేవుని దగ్గర పోవాలి, నువ్వు అక్కడ కూడా పోవాలి. మతిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనండి, ఓకే, అతను మతిస్థితి లేదు అని చెప్పేసి అంటున్నారు. మన తెలంగాణలో కూడా తెలుగు వాళ్ళు కూడా అది ఒక్కొక్కసారి చెత్త ఏరుకొని పోయేటోళ్ళు, ఇంత పెద్ద జడలు పెట్టుకుంటోళ్ళు. మరి ఏ గుళ్ళకాడ ఉచ్చలు పోసిరన్నా, ఏ గుళ్ళకాడ బాత్రూమ్ పోయిరన్నా? మనం ఎంతమంది లైవ్ చూసినామన్నా. మతిస్థితి లేదే అని చెప్పేసి అనుకుందాము. చూడండి, మతిస్థితి లేదని చెప్పేసి అమ్మవారి గుడి పైన, అమ్మవారి ఫోటో పైన ఇది ఎన్ని అన్నామండి, ఎన్ని వీడియోస్ చూస్తున్నాము, ఎన్ని అన్నాము, ఎంత బాధపడుతున్నాము. ఒకరికి లేదు, ఇద్దరికి లేదు, ఎంతమందికి లేదన్నా మతిస్థితి లేదనేది. లేదండి, ఈ విధంగా మనం వదిలేస్తే మాత్రము వీళ్ళు ఈ విధంగా ఈరోజు ఇది జరిగింది, రేపు మన ఇంట్లో జరుగుతుంది, రేపు మన ఆడపిల్లలు పోయేటప్పుడు కూడా వీళ్ళు ఏం చేసేది కూడా లేదు, నమ్మకం కూడా లేదు.
ఎందుకంటే వాళ్ళ పైన 100% మనకు ఏమాత్రం నమ్మకం లేదండి. వానికి ఆ రోజు మేము ఏం చేసినాము, ఏదో బుద్ధి చెప్పే విధంగా చెప్పి చట్టానికి అప్పచెప్పినాం. వానికి ఎలాంటి శిక్ష లేదు, వానికి మంచి ఎందుకు అలా చేయకుండా వానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసి వాడిని మేపుతుండి వాడిని మంచిగా పోలీస్ ప్రొటెక్షన్ మంచిగా 100% వానికి సపోర్ట్ చేస్తుంది, సాయం చేస్తుంది. కానీ వానికి అలాంటిది కాకుండా మనము వాళ్ళ ముస్లిం జోలికి వెళ్ళినా వాళ్ళు 100 మంది అటాక్ అయ్యి మనం ఏదైనా చేస్తారు. వాళ్ళకి అన్ని పవర్ఫుల్ ఉన్నాయి, అన్ని రైట్స్ ఉన్నాయి. అంటే మనకు లేదా, మనం చట్ట ప్రకారం వెళ్ళాము. కానీ ఈ విధంగా మనం చట్ట ప్రకారం వెళ్ళాము. దీనికి ఇక్కడ జరిగిన దానికి న్యాయం జరిగితేనే సరే న్యాయం జరగకపోయింది అనుకో అది పెద్ద ఎత్తున వెళ్తుంది, పెద్ద ఎత్తున జరుగుతుందండి. మనం ఏంటంటే చట్ట ప్రకారం వెళ్ళాము, అర్థం చేసుకున్నాము. కానీ వీళ్ళు అర్థం చేసుకోకపోవట్లేరు. అదే వాళ్ళ ప్లేస్లో అయితే అక్కడనే బలదీస్తుండే వాళ్ళు, అక్కడనే ఎట్లా అంటే యాటను నరికినట్టు నరుకుతుండే వాళ్ళు. కానీ మనం ఏంటంటే మంచి చట్ట ప్రకారంగా మంచితనంగా మనము అప్పచెప్పినందుకు మనకు న్యాయం కావాలి. అక్కడ న్యాయం జరుగుతలేదు, మనకు అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరుగుతలేదు. న్యాయం అని పోరాడుతున్నాం కానీ పోరాడే వరకే ఉన్నది. కానీ మనకు మాత్రం న్యాయం చేసే ఏ రాజకీయ నాయకులు మనకు సపోర్ట్ చేయట్లేరు. ఎందుకు మరి? దేవతలు లేరా మనకు? మనం హిందూస్ కామా? ఎందుకు ఇది? వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకోవాలని చెప్పి వాళ్ళ ఓటు బ్యాంక్ అంటే హిందువులలో ఓటు లేరా? మా ఓట్లు అవసరం లేదా వాళ్ళకి? వాళ్ళ ఓటు కావాల్సి అని కాపాడుతున్నారు. మళ్ళీ మా ఓట్లు అవసరం లేదా వాళ్ళకి? రోహింగ్యా ముస్లింలు ఎంతమంది వచ్చి తిరుగుతలేరు. సిఐ ఇక్కడ ఎందుకు అమలు చేయట్లేరు? ఇక్కడ వాళ్ళని ఎందుకు బయటకు పంపిస్తలేరు? బంగ్లాదేశ్ ముస్లింలు ఒక్కరికి ఆధార్ కార్డు లేదు, బండ్లు పట్టుకొని తిరుగుతురు. ఆ బండ్లు ఈ బండ్లు అని వేసుకొని తిరుగుతురు. వాళ్ళకి దగ్గర ఆధార్ కార్డు ఉండదు, ఒక పాన్ కార్డు ఉండదు, ఏది ఉండదు. అరే నువ్వు ఏ నుంచి వచ్చినవరా అంటే బంగ్లాదేశ్, నీది ఏదైనా ప్రూఫ్ అంటే ఇండియాది ఏమైనా ప్రూఫ్ అంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు, ఏముండదు. మన తెలంగాణలో మనం ఒకటి మీ సేవకి వెళ్ళి మనం ఏమైనా కనుక్కుంటే ఈ ప్రూఫ్ కావాలి, ఆ ప్రూఫ్ కావాలి, ఈ ఐడి ప్రూఫ్ కావాలి, ఆ ఐడి ప్రూఫ్ వాళ్ళకి ఎట్లా వస్తున్నాయండి ఆధార్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు? వాళ్ళకి ఎవరు చేస్తున్నారండి? వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు? వాళ్ళకి ఇంత ప్రొటెక్షన్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళకు? మనల్ని సపోర్ట్ చేయబట్టే అండి వాళ్ళు ఇట్లా తయారవుతున్నారు. మనల్ని సపోర్ట్ చేయకపోతే ఇదంతా ఎందుకు అవుతుండే? కానీ ఇక్కడ కూడా ఎలాంటి ముస్లిం వాళ్ళు అమ్మడానికి వీల్లేదండి. ఇది అంతా అమ్మడానికి మనోళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినందుకే ఇదంతా జరిగింది. కాబట్టి ఇక్కడ మాత్రం ముస్లిం వాళ్ళు అమ్మడానికి హక్కు లేదు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ కొనే వారికి వాళ్ళకి హక్కు ఏమాత్రం ఇవ్వద్దండి. ఇచ్చినామనుకో మళ్ళీ రిపీట్ జరుగుతుంది, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఇలాంటి కావద్దంటే వాళ్ళు ఇక్కడ ఏం అమ్మొద్దు, వాళ్ళకు హక్కు లేదు. ఇక్కడ ముస్లిం వాళ్ళకి హక్కు లేదు. ఇది అండి. పోలీసు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. మాకు ఏంటంటే మాకు ఆ వాడిని ఇక్కడనే శిక్షించాలా. మా అమ్మవారి ముందట ఈ యాప చెట్టుకే వాడిని వేలాడదీయాలా. ఈ మాటకి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళు చట్టపరంగా చూసుకుంటామంటారు కానీ వాడు పోతాడు, నా 14 రోజులు పోతాడు, రిమాండ్ పోతాడు, మెంటలీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, సర్టిఫికేట్ మళ్ళీ బయటకు వస్తాడు, కోర్టు కేసు కొట్టేస్తాడు. ఇదే జరుగుతుంది. మొన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర వాడు మత సిమితంలే అంటాడు. బంజారా హిల్స్లో అదే అయింది. అవన్నిటికీ సర్టిఫికేట్ వాడు మెంటలీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, కథం మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఇదే పని. ఇలా ఎన్ని రోజులు మా గుళ్ళ పైన దాడులు చేస్తారు వాళ్ళు. వాడు రోహింగ్యా ముస్లింలు వస్తాడు, వాళ్ళకి చట్టం లేదు, ఏం లేదు. వాడు ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు, ఏముండదండి. మతి సీమితం లేనోడు మేము ఎట్లా చెప్తే అట్లా ఫాలో ఏ విధంగా అవుతాడండి? మాకు ఒక్క ఐడి ప్రూఫ్ కావాలండి. వాడు చెప్తే ఎట్లా వింటాడు? వాడికి తెలియదు. ప్రీ ప్లానింగ్ అనే ఇక్కడ ఎందుకంటే ఎవరు ఏం పీకలేరు, ఎవరు ఏం చేయలేరు. ఏ దేవుని మీద చేసినా కానీ ఏ తెలంగాణలో ఏం పీకలేరు అన్న వాళ్ళ ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా తయారయ్యారు. మనం పీకుతామో పీకలేమో మనం మంచితనంతో మనం అప్పచెప్పినాం. కానీ ఇప్పుడు మాత్రం అప్పచెప్పడం అన్నట్టు ఉండదు, ఇలాంటివి జరగదు. కానీ ఏ విధంగా మేము చర్య తీసుకుంటే బాగుంటుందో సెకండ్ లెవెల్లో మేము అదే విధంగా చర్య తీసుకుంటాం, అదే విధంగా అవుతుంది. కానీ మేము ఎట్లా అంటే నమ్మి బుద్ధి తక్కువతో మేము అప్పచెప్పినందుకు మాకు ఆ గుణపాఠం ఏందో అనుభవం ఏందో మేము అనుభవిస్తున్నాం. కానీ అతనికి శిక్ష లేకుండా హ్యాపీగా అతనికి రెస్ట్ ఇవ్వడము, హాస్పిటల్స్కి వెళ్ళడం ఇవన్నీ జరిగింది కాబట్టి మాకు అర్థమైంది. కానీ నెక్స్ట్ టైం మాత్రం రిపీట్ అయితే మాత్రం అతను రిపీట్ అక్కడనే అతనికి అక్కడ వాళ్ళు ఇచ్చేది శిక్ష మేమే ఇస్తామన్నట్టు మేము అనుకుంటామండి. వాడు కావాలనే చేసిండు, వాడు పిచ్చోడు కాదు. వాడు కావాలనే హిందుత్వం మీద రెచ్చగొట్టడానికి చేసిన వ్యవహారం ఇదంతా. అంతే తప్ప వాడు పిచ్చోడు కాదు, వాడు తెలివి తక్కువడు కాదు. వాళ్ళకి ముస్లిమ్స్ పెద్దలు వాడికి అండ ఉండబట్టే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్తోనే వాడు ఇక్కడ ఏర్పాటు చేసిండు. అంతే తప్ప వాడు పిచ్చోడే ఖచ్చితంగా. ఇందులో ముస్లిం పెద్దలు వస్తా ఉంది ఉండబట్టి మన దేవాలయం మీద వాడు అంత అరాస్కం చేసిండు. వాడు పిచ్చోడైతే అట్లా చేస్తాడా అండి? పిచ్చోడైతే వాళ్ళు ఇక్కడి నుంచి అసలు పూర్తిగా నిషేధించాల్సిందే. వాళ్ళని ఇక్కడ ఎటువంటి వ్యాపారం చేయనివ్వకూడదు. మన దగ్గర వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వకూడదు. ముస్లిమ్స్ వాళ్ళ వ్యాపారాల దగ్గర మా హిందువులు కొనకూడదు అసలు ఏమి.
ఆర్థికంగా వాళ్ళని పూర్తిగా నష్టపడితేనే వాళ్ళని దారికి వస్తారు. అంతే తప్ప వాళ్ళని వేరే విధంగా ఏం లేదు. ఇక వాళ్ళని ఆర్థికంగా నష్టపెట్టాలంటే మన హిందువులు వాళ్ళ దగ్గర ఎటువంటి వ్యాపారం చేయకూడదు, ఎటువంటి లావాదేవీలు జరపకూడదు వాళ్ళ దగ్గర అసలు. అంతే. గవర్నమెంట్ దీనిపైన ఏం రెస్పాండ్ అవుతలేదు కదా, మీరు ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎందుకు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది? గవర్నమెంట్ ఏంటండి, గవర్నమెంట్ వాళ్ళ ఓట్లు కావాలా వాళ్ళకి, హిందువులతో పని లేదు. ముస్లింల ఓట్లు కావాలా వాళ్ళకి, ముస్లింల ఓట్ల కోసమే వాళ్ళు ఏర్పాట్లు. అంతే. కానీ ఓటింగ్ అని చెప్పేసి అనవసరంగా మన దేవుళ్ళను ఇట్లా ఏదో ఈ రాజకీయం చేసిరనుకో, ఆ రాజకీయం ఏందో అదేందో ఆ క్షమాపణ ఏందో కంపల్సరీ దేవుడి చూస్తాడు, 100% చూస్తాడు. కానీ కంపల్సరీ అవుతుంది, 100% అవుతుంది. అనవసరం అర్థం కావట్లేదు.